చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని తిండి చేసుకో. Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This is sir, my brand. ఉగాది సెలబ్రేషన్స్ జడ్జెస్ నిన్న మనం మొదలు పెట్టాం. ఇంకా పండగ మనం జరుపుకుంటూనే ఉన్నాం మన ప్రేక్షకులతో పాటు. తెలుగు నూతన సంవత్సరం ఉగాది అన వెంటనే సాధారణంగా షడ్ రుచులు గుర్తొస్తాయి. ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. నాకు చాలా ఇష్టం ఉగాది పచ్చడి చేయటం వచ్చా రెజినా గారు మీకు ఉగాది పచ్చడి? ఓన్లీ తింటామేనా? కొంచెం తీపి, కొంచెం చేదు, కొంచెం కారం. మాస్టర్ మీరు చెప్పొద్దు, రెజినా గారు చెప్తారు. నీమ్ లీవ్స్ వేస్తారు. అదేంటి, దాన్ని ఏమంటారు తెలుగులో? చేదు కదా అది. సూపర్. ఇంకా మాస్టర్ హెల్ప్ చేయండి మాస్టర్. ఆయన చేయరు. పులుపు, చేదు, కారం, తీపి, వగారా. వయా హైదరాబాద్ వగరు. థ్యాంక్ యూ సో మచ్ రజీనా గారు. Thank you, అండ్ నందు. మరి ఉగాది స్పెషల్ లో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ విన్నర్స్ వైల్డ్ ఫైర్ ఫైమా గారు చెప్తారు. మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళని స్టార్ట్ చేయమంటారు? ఫైర్ వాళ్ళని మేమే స్టార్ట్ చేసాం, ఎందుకంటే ఆల్రెడీ వైల్డ్ ఫైర్ కదా మేము. అవును. ఇంకాస్త వైల్డ్ ఫైర్ గా మార్చడానికి మా సైడ్ నుంచి మాధురి వస్తుంది. లెట్స్ వెల్కమ్ మాధురి రాథోడ్. మాస్టర్ ఏమైంది అలా ఉన్నారు? ఉగాది పండగ రోజు కూడా మన క్లాస్ క్లీన్ చేసుకోలేదు. ఆ వర్కర్స్ ఏమో ఈరోజు రాలేదు. మీరే మన క్లాస్ క్లీన్ చేసేయచ్చు కదా. ఏంటి మేమా? డాన్స్ చేస్తూ క్లీన్ చేసేయండి. ప్రాక్టీస్ అయిపోతుంది, క్లీనింగ్ అయిపోతుంది. సరే, ఆయన చెప్పినట్టే డాన్స్ చేస్తూ క్లీన్ చేద్దాం. రేయ్ ఆగండ్రా, ఫస్ట్ ఫ్లోర్ క్లీన్ చేద్దాం. అందరూ వెళ్ళి చీపులు తీసుకురండి. అదర కొట్టు 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 బెదర కొట్టు పిరహానే మంగళ్యం తంతున మద్దాలే చదవన ఊడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. అబ్బా అలసిపోయానురా, ఇంకా నా వల్ల కాదు. నువ్వేం చేయకక్క, మేమే నీతో చేయిస్తాం. అరే అక్కడ చూడు ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో. ఫస్ట్ ఆ బ్యాగులు తీయండి రా బాబు. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. యాందిరయ్యా యాన్ చేస్తున్నా అంటే అది అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే. ఇప్పుడు కొంచెం టోస్ పెంచుదాం. రే క్లీనింగ్ చేస్తున్నారా? అదే పనిలో ఉన్నాం. మీరు కూడా? నేనా? నాకు చాలా పని ఉంది. ఈయంతో ఎలా చేపించాలో నాకు బాగా తెలుసు. అభి మాస్టర్ శిష్యుడు కదా, ఒక గ్రేస్ సాంగ్ పెడదాం. నింగి వీణకేము నేల పాటలొచ్చే తెలుగు జిలుగు అన్ని తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి మచ్చలెన్నో ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే తారలమ్మ కన్న చీర కట్టుకున్న పడుచుతనమే నాలో మురిసే మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం తార
రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో రాయిలాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో అడుగే పడక గడువే గడిచి పిలిచే ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా. రే నాకే తెలియకుండా నాతోనే క్లీన్ చేయిస్తున్నారు కదరా. అరే మీరు క్లీనింగ్ కి ఫినిషింగ్ ఇవ్వండి, మేము డాన్స్ కి ఫినిషింగ్ ఇస్తాం. ఆహా ఎంత బాగా క్లీన్ చేశారా. అయితే సాంగ్ స్టార్ట్ చేసేద్దామా అన్న? స్టార్టా? ఆల్రెడీ మీరు ఫినిష్ చేసేస్తాను. ఇదే సాంగ్ డీలో వేసేద్దాం. అదర కొట్టు 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 బెదర కొట్టు పిడియానే చెదర కొట్టు 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 పిరగ కొట్టు. ఈ ఉగాది స్పెషల్ లో మరొక ఫోక్ క్వీన్ చేసినటువంటి ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది రెజినా గారు? మాధురి చాలా బాగుంది. ఐ రియలీ లైక్ దిస్ ఎందుకంటే ఇట్స్ లిటిల్ బిట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ ఫోక్ ఇది, కానీ ఇట్స్ లాట్ మోర్ అన్నమాట. చాలా బాగా చేశారు మీరు. ఎవ్రీథింగ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆల్ ఆఫ్ దాట్. ఐ లవ్ ద బిగినింగ్ బిట్ ఎస్పెషల్లీ. మీ ఎనర్జీ కూడా చాలా బాగుంది దీంట్లో. జస్ట్ దట్ వన్ బిట్ యూ ఫెల్ డౌన్ అండ్ బట్ రియల్లీ గుడ్, ఎందుకంటే దాని తర్వాత కూడా యూ పిక్డ్ అప్ వేర్ యూ లెఫ్ట్ ఆఫ్ అన్నమాట. సో అది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. యా, అండ్ ఐ లవ్ దట్ బ్రూమ్ ఫార్మేషన్ వేర్ యూ గో అండ్ దట్ వేవ్ అన్నమాట. చాలా చాలా బాగుంది. మ్యామ్. థ్యాంక్ యూ రెజినా గారు. విజయబిని మాస్టర్, ఫస్ట్ మాధురి గురించి మాట్లాడాలి. మాధురి మీరు డాన్స్ చేస్తుంటే చాలా కాన్ఫిడెంట్ గా చేస్తారు అండ్ మీరు ఎంజాయ్ చేస్తూ చేస్తారు అంటే మీ ఫేస్ లో తెలుస్తుంది మీరు ఎంజాయ్ చేస్తున్నారు, నేను బాగా చేయాలి అని ఒక తపన మీలో కనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. దానికి నేను మాస్టర్ గురించి వచ్చి మాస్టర్ ఒక క్లీనింగ్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకుని ఎలిమెంట్స్ చిన్న చిన్న ఎలిమెంట్స్ పెట్టుకుని చేశారు. ఆ ఎలిమెంట్స్ అన్ని బాగున్నాయి. స్పెషల్లీ చీపిరి మీద అలా స్లైడ్ అవ్వకుంటూ వెళ్ళారు కదా, ఆ సెక్షన్ చాలా బాగుంది. దాని తర్వాత వెనక్కి వెళ్ళి ఆ డోర్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో ఆ బ్యాగ్ సెక్షన్ జరిగింది. ఆ బ్యాగ్ సెక్షన్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు చాలా బాగా అనిపించింది. బట్ మధ్యలో కొంచెం మిస్ అయింది, బట్ నో ప్రాబ్లం. అండ్ నాకు స్పెషల్లీ ప్రియతమ సాంగ్ లో మీరు అక్కడ చేసిన పడవ సెక్షన్ చాలా బాగుంది. అండ్ బి మాస్టర్ నుంచి మీకు వచ్చిన ఫీల్ అది కంటిన్యూ చేశారు. సో కీప్ ఇట్ అప్ మాధురి. ఇదే యాటిట్యూడ్ తో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అన్ని కూడా చేయండి. ప్రతి మాస్టర్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఒక్క నిమిషం కానివ్వండి. అప్పుడే చుట్టాలైపోయారేంట్రా? నిన్ను ఎక్కడున్నామన్నా నేను? మీ తమ్ముడే కదా అది. తమ్ముడు నా కంట్రోల్లో ఉంటేనే, మరి నన్ను దాటిపోకూడదు. గురువు గారు, నేను ఇక్కడికి రానికి ఏం కండిషన్ పెట్టినా పక్క అభి నా పక్కన కూర్చోవాలని చెప్పినాను కదా. మైక్ పక్కన పెట్టి చేతులు కట్టుకొని నోటి మీద వేలేసుకో. అభిగడ్ అక్కడ ఉండొచ్చా? వెళ్ళిపోవాలా పైకి? అభిగడ్ పైకి వెళ్ళిపో. నేను నై జాऊंगी ఎదురే బెట్టింగి. ప్రతి మాస్టర్ థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్ డార్లింగ్. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. వరల్డ్ ఫైర్ టీం నుంచి మాధురి రాథోడ్ గారు పర్ఫామ్ చేశారు. మరి మాధురి రాథోడ్ ని ఛాలెంజ్ చేస్తూ ఫైర్ టీం నుంచి ఆది గారు ఎవరిని పంపిస్తున్నారు? గురుగారు పండుగ రాబోతున్నాడు. ఆల్ రైట్, మరి ఫైర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ పండు. అయ్యగారు, ఈ ఉగాది పండగకి డీలో ఎవరిని తీసుకొస్తున్నారేంటి? ఒరేయ్, లాస్ట్ సంవత్సరం పాత వాళ్ళందరినీ తీసుకొచ్చాం గానీ వాళ్ళు వద్దురా, బాగా డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు. ఈసారి వైల్డ్ కార్డ్ లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చారట కదా, వాళ్ళని పిలిపించు. అయితే వీళ్ళందరి డాన్సులు ఒక్కడే వేస్తాడు, వాడిని పిలిపిస్తాను. ఇక రచ్చ రచ్చే. రే, ఏంట్రా ఈయన తేడాగోళ్ళ ఉన్నాడు? అంతే సార్. ఒరే, ముందు ఆ పూజ డాన్స్ చేయించమంటారా?
ఏంట్రా ఈడెంత తేడాగోళ్ళ ఉన్నాడు? ఆయన అంతే సార్. ఒరే ముందు ఆ పూజ డాన్స్ చేయించమంటరా. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం. పక్కింటి మొగుడికేమో పట్టి మంచం, సొంతింటి మొగుడికేమో నేలే మంచం. అయినోనికి వేసింది ఆకుల్లోన, కానోనికి వేసింది కంచంలోన. రాయే పుల్లమ్మ రోడ్డు మీదకి, నీకు చేయి పట్టి లాగుతాను వీధిలోనికి. రాయే పుల్లమ్మ రోడ్డు మీదకి, నీకు చేయి పట్టి లాగుతాను వీధిలోనికి. వయ్యారి వల్ల మారి ఓ పిల్ల, వస్తావా నాతోటి నువ్వు మళ్ళా. వయ్యారి వగల మారి ఓ పిల్ల, వస్తావా నాతోటి నువ్వు మళ్ళా. ఒరే ఆ తేజు స్టెప్పులేస్తే ఉంటదిరా. వేసినాను నైట్ జీను, చూసినాను నైట్ నేను. మమ్మీ వాళ్ళకేలోని పిల్ల నువ్వు నాకు నచ్చినావులే. చిక్కు చిక్కు బండి దాని దూకుడు ఎక్కువ బండి, అది ఆర్ఎక్స్ బండి, ఇది మహా స్పీడ్ అండి. కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. అరే కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. రే ఈ స్టెప్ కాదురా. కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. అరే కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. మమ్మీ రే అదే తెల్ల చీర కట్టుకుని డాన్స్ ఆడుతుంది కదా, దాని పేరేం పేర్రా? మాధురి గారు. మాదిరి డాన్స్ చేయమంటారా? తెల్ల ఫోన్ ఇచ్చినాను, సిమ్ కొని తెచ్చినాను, రీఛార్జ్ చేసినాను, నన్ను విడిచిపోయినావులే. చిక్కు చిక్కు బండి దాని దూకుడు ఎక్కువ బండి, అది ఆర్ఎక్స్ బండి, ఇది మహా స్పీడ్ అండి. పాన్ కావాలి, పాన్ కావాలి. అచ్చా మొన్న పాడు. కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. అరే కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. పేమెంట్ అయ్యగారు ఈడా మా అయ్యగారు నీకు ముందే తెలుసా? కిందటి సంవత్సరం మా డాన్సర్లందరినీ రూమ్ లోకి పిలిచి ఏం చేశాడు? పూట పూటకి గదులకు రమ్మని తొందర పెడుతుండే, పూట పూటకి గదులకు రమ్మని తొందర పెడుతుండే. మన గదిలోకెళ్ళగానే వాడు ఏం చేశాడు? పుత్తాడే అంతర సాయి పోరా, నా అందదాడా ఓ రత్తర సాయి పోరా, నా అందగాడా ఓ రత్తర సాయి పోరా, నా అందగాడా ఓ రత్తర సాయి పోరా. ఈయనెవరు? జడ్జు. పేమెంట్ ఎంత? బాగా ఎక్కువే. నాకు ఇస్తావా? తక్కువ పేమెంట్ గా చేసేస్తాను. కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. అరే కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. రే ఈ స్టెప్ కాదురా, తేజువి స్పెషల్ స్టెప్లు ఉంటాయి కదా, ఆ స్టెప్ వేయించు. కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. అరే కిల్ల 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 కిల్లడే, నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లడే. సూపర్. ట్రూలీ ఉగాది రోజు ఈ పండగని ఒక హైలో ఎండ్ చేయాలంటే పండుగ రావాలి, ఇలాంటి ఒక పాట వేయాల్సిందే. పండు వన్స్ అగైన్. సో జడ్జెస్ ఎలా అనిపించింది? ద ఎంటర్టైనర్ ఇస్ బ్యాక్. పండు విజయపిని మాస్టర్. పండు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్.
పండు ఇన్నాళ్ళు మనకి ఈ సీజన్ లో ఇటుక మీద ఇటుక గుర్తుంది, ఇప్పుడు అది జనాలు మర్చిపోతారు పండు. ఈ పాట గుర్తుంటది మళ్ళీ. బ్లాక్ బస్టర్ హిట్ అంటే బ్లాక్ బస్టర్ హిట్. నీ లుక్, నీ ఎక్స్ప్రెషన్స్, ఆ స్పెక్స్, ఇక్కడ పౌడర్, తన మీద ఒక బుగ్గ చుక్క, ఆ క్యాప్, అసలు వీళ్ళందరినీ ఏమన్నా ట్రోల్ చేసావు అసలు. అద్దరు కూడా వేసావు పండు. స్పెషల్లీ నువ్వు ఎలా వేసావో బాయ్స్ కూడా అలాగే వేసారు. బాయ్స్ సూపర్ మీరు. నాకు చాలా చాలా బాగా నచ్చింది పండు. నేను నీ నుంచి కోరుకునేది ఇదే, నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకునేది నీ నుంచి ఇదే. ఈ పర్ఫార్మెన్స్ వరకు నువ్వు నాకు స్పెషల్ గా నన్ను ఎంటర్టైన్ చేసిన విధానంకి ఫర్ మీ దిస్ ఈస్ OG పర్ఫార్మెన్స్. ఇలాగే వెరైటీ వెరైటీ కాన్సెప్ట్లు, వెరైటీ వెరైటీ గెటప్లు, వెరైటీ వెరైటీ మేకప్లతో రావాలి. నువ్వు ఓజీలు కొట్టాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్. రెజినా గారు. హాయ్ గార్జియస్. ఎస్ బ్యూటిఫుల్. ఎస్ బ్యూటిఫుల్. ఈ మిమిక్రీ, ఇమిటేషన్, ట్రోలింగ్ అది మీ సూపర్ పవర్ అనుకుంటున్నా. ఐ థింక్ సో, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే ఇవన్నీ చేసేటప్పుడే యూ హ్యాడ్ ఎవ్రీవన్ జంపింగ్. ఇక్కడ అందరూ లేచి యాక్చువల్లీ సో హ్యాపీ అన్నమాట. ఒక ఎనర్జీ తీసుకొచ్చారు మీరు ఆన్ స్టేజ్, ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ యునో టువర్డ్స్ ది ఎండ్ అన్నమాట. బట్ సో చాలా చాలా బాగా చేశారు మీరు. మీ ఎక్స్ప్రెషన్స్ కానీ, మీ యాక్టింగ్, మీ డాన్స్ కానీ, వాట్ ఎవర్ యూ డిడ్. అండ్ ఆనెస్ట్లీ రమేష్ మాస్టర్, సుదర్శన్ మాస్టర్, యూ ఆల్ రియలీ హెల్ప్డ్ హిమ్ అండ్ యూ ఆల్ యాడెడ్ సో మచ్ టు ద పర్ఫార్మెన్స్. ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయడానికి మేబీ చాలా ఈజీగా ఉంటుంది, కానీ టు బ్రింగ్ యువర్ సెల్ఫ్ ఆన్ ది స్టేజ్ అండ్ డూ వాట్ యూర్ డూయింగ్ టుడే, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ పండు. మీరు వచ్చి ఎంజాయ్ చేయండి, అందరినీ ట్రోల్ చేయండి, ఇలాగే చేయండి. యూర్ అన్ ఎంటర్టైనర్ పండు, నాట్ జస్ట్ కంటెస్టెంట్ ఆర్ పర్ఫార్మర్, యూర్ అన్ ఎంటర్టైనర్, ఆల్ రౌండర్. అందుకే నా హార్ట్ మీకు. తేజు స్టెప్పులేస్తే ఉంటదిరా మమ్మీ. హా బేటా. చిక్కు చిక్కు బండే దాని దూకు డెక్కు బండే అది RX బండే ఇది మహా స్పీడ్ అండే. కిల్లా 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే. అరే కిల్లా 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే. రే రే రే, ఈ స్టెప్ కాదురా, తేజువి స్పెషల్ స్టెప్పులు ఉంటాయి కదా, ఆ స్టెప్ వేయించు. కిల్లా 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే. అరే కిల్లా 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 కిల్లాడే నేను ప్రేమించిన పిల్ల మరి కిల్లాడే. మమ్మీ. అది ఎలా ఎంజాయ్ చేసాం అసలు. సీటుల్లో కూర్చునే లేము మేమైతే. ఎందుకంటే ఆల్రెడీ ఇటుక మీద ఇటుక అనేది ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు ఈ సీజన్ లో. కరెక్ట్. మళ్ళీ ఇలాంటి అటెంప్ట్ చేయాలన్నా కూడా వాడికి కూడా ధైర్యం కావాలి చాలా. ఎందుకంటే మళ్ళీ దాన్ని బీట్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఆలోచిస్తాడు, మళ్ళీ ఎందుకులే దాన్ని కదిలిచ్చి ముందాని గురించి మాట్లాడుకుంటారేమో అని. మాస్టర్ చెప్పినట్టు నిజంగా దాన్ని బీట్ చేశాడు ఈ రోజు. ముఖ్యంగా ఆ మమ్మీ ట్రాకే ఈ దీనికి హైలైట్ మమ్మీ. ఫస్ట్ థింగ్ నేను ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి సుదర్శన్ కి, అలానే రమేష్ మాస్టర్ కి. ఇద్దరికి నేను అడగగానే డాన్స్ పంపించడం కూడా చేశాడు మాస్టర్. థ్యాంక్ యూ సుదర్శన్. అండ్ అనే బాయ్స్ లేకపోతే ఇది జరిగేది కదా. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ వచ్చి చేసినందుకు. రమేష్ మాస్టర్ కూడా లాస్ట్ లో వచ్చి నాకు మొత్తం ఇలా చేద్దాం అని చెప్పేసి ఆయన కూడా సజెస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ మాస్టర్. నాకు ఒక్కటే విషయం ఉంది మాస్టర్, ఏమనుకోదు మాస్టర్. ఒక్కసారి ఈ సాంగ్ కి సుదర్శన్ ఒకసారి డాన్స్ చేసి చూడండి. నీ స్టైల్లో ఒక్కసారి 1 2 3 గో. ఈ సాల కప్ప నమ్మదే.
And it's voting time. I request both the contestants along with the team leaders onto the stage. సో జడ్జెస్ ఈ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేయాల్సినటువంటి టైం. ఇద్దరు కంటెస్టెంట్స్ లో మీ ఓట్ ఎవరికి? విజయపిని మాస్టర్. ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కన్సిడర్ చేసి స్టార్టింగ్ లో పండు కొంచెం స్టాప్ అయ్యాడు, మళ్ళీ కంటిన్యూ చేశాడు. అదే విధంగా తన పర్ఫార్మెన్స్ లో తను స్లిప్ అయింది. సో ఈ రెండు కాంపన్సేట్ చేస్తూ యాక్ట్లను విడిగా తీసుకుని వాళ్ళ పర్ఫార్మెన్స్ వరకు మై ఓట్ గోస్ టు పండు. కంగ్రాచులేషన్స్ పండు, ఒక ఓట్ వచ్చింది. అండ్ రెజినా గారు. నాకేం ఎక్స్ప్లెనేషన్ లేదు, కానీ మై ఓట్ గోస్ టు మాధురి. కంగ్రాచులేషన్స్ మాధురి, మీకు ఒక ఓట్ వచ్చింది. సో జడ్జెస్, మరి ఈ రౌండ్ విన్నర్ ఎవరు అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఆన్ వాట్ బేసిస్? మరి ఇప్పుడు చెరో ఒక ఓట్ వచ్చింది కాబట్టి సో వి కన్సిడర్ దిస్ as a draw. ఇప్పుడు ఇద్దరు విన్నర్స్ అని అంటారా మాస్టర్? ఇద్దరిని విన్నర్స్ కింద ప్రకటిస్తున్నాం. సో ఇద్దరు విన్నర్సే. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. రౌండ్ 3 లో వైల్డ్ ఫైర్ టీం నుంచి ఫైమా ఎవరిని పంపిస్తున్నారు? సో మా సైడ్ నుంచి శర్వరి. ఈ షడ్ రుచుల్లో శర్వరి ఏ రుచిరా? గురుగారు కారమా ఏంటావిడ? ఏ రుచిరా? వైల్డ్ ఫైర్ టీం నుంచి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శర్వరి. హలో, పోలీస్ స్టేషన్. ఎస్, పోలీస్ స్టేషన్. సార్, నన్ను కాపాడండి, నన్ను చంపేస్తున్నారు. ఎవరమ్మా? అసలు ఎందుకు చంపుతున్నారు? మా బాయ్ ఫ్రెండ్ చీట్ చేసి ఇంకో అమ్మాయితో కలిసి నన్ను చంపేస్తున్నారు. త్వరగా రండి సార్, ప్లీజ్ సార్. నువ్వు కంగారు పడకమ్మా, మేము వస్తున్నాం. నిద్రపోతున్నారా? కొత్తగున్నా హాయినువా రమ్మన్నా రమ్మన్నా నీయనే వస్తున్నా తెస్తున్నా రాయని గాథ. కొత్తగున్నా హాయినువా బాధగా ఉందా? మీరు ఎలా ప్లాన్ చేసి చంపారు నన్ను చూపించానా? హలో బేబీ, ఏం చేస్తున్నావు? నీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నా బేబీ. అవునా? నువ్వు నా దగ్గరికి వస్తే నీకు సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అయితే ఎప్పుడు వస్తున్నా బేబీ? నేను సర్ప్రైజ్ అని చెప్పగానే గుడ్డిగా నన్ను నమ్మి ఇక్కడికి వస్తుంది. పాపం దానికి తెలీదు, దాన్ని చంపేస్తున్నామని. బేబీ చంపే, బేబీ చంపే, తనను వదిలిపెట్టకు, చంపే బేబీ చంపే. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేండి, నన్ను చంపొద్దు. తనను కాల్చేయి. ప్లాన్ వర్కౌట్ అయిందా? ప్రేమ అనే మత్తులో నన్ను ముంచి నన్ను మోసం చేస్తావా? బేబీ చంపే, బేబీ చంపే, తనను వదిలిపెట్టకు, చంపే బేబీ చంపే, తనను కాల్చేయి.
కావాలా? తీసుకోండి తీసుకోండి. సార్ ఆ అమ్మాయిని వీళ్ళిద్దరు కలిసి చంపేశారు సార్. వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి సార్. సో జడ్జెస్, ఉగాది స్పెషల్ రోజు, షడ్ రుచుల్లో ఇది ఒక రుచి కూడా పర్ఫార్మెన్సెస్ లో. మరి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది విజయపిని మాస్టర్? లుక్ చాలా క్రేజీగా ఉంది. అండ్ సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. కాన్సెప్ట్ తీసుకుని దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. దానికి శర్వరి మీ 100% ఎఫర్ట్ ఇచ్చారు. అండ్ నాకు మీరు ఒక సోలో చంక్ చేశారు మధ్యలో. ఆ సోలో పీస్ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఆ బ్రోన్ బ్రేకింగ్ టైమింగ్ కానీ అవన్నీ చాలా బాగుంది. అండ్ కొరియోగ్రఫీ వైస్కి వచ్చేటప్పటికి షాడో టైమింగ్ ఏదైతే ఉందో శ్రీకాంత్, ప్రాపర్ టైమింగ్ కి ఓపెన్ అయింది. తర్వాత అందులో మీరు చెప్పాలనుకున్న స్టోరీ ప్రాపర్ గా కన్వే అయింది. అది కూడా చాలా బాగుంది. సో ఆన్ ద హోల్ అ బ్యూటిఫుల్ యాక్ట్. శర్వరి, వెరీ వెరీ గుడ్. ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. ఆల్ ది వెరీ బెస్ట్. లవ్లీ. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజీనా గారు? వెరీ నైస్ యాక్ట్, చాలా మంచి పర్ఫార్మెన్స్. షాడో బిట్ నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో మీరు ఆ మూమెంట్ రీలివ్ చేస్తున్నారు కదా, దట్ ఆల్సో ఐ రియల్లీ లైక్ విత్ ద హోల్ థింగ్. అండ్ చాలా డేంజరస్ గా ఉంది యాక్చువల్లీ ఆ రోప్ బిట్ తో చేయడం. బోత్ ఆఫ్ దెమ్ ఆల్సో డిడ్ అ రియల్లీ గుడ్ జాబ్. మీతో ఉన్న డాన్సర్స్, ఎస్పెషలీ ద గర్ల్, యునో, మీరు యువర్ థ్రోయింగ్ దెమ్ అరౌండ్ అండ్ వాళ్ళు దే జస్ట్ కోఆపరేటెడ్ విత్ యూ. ఇట్స్ నాట్ ఈజీ టు డూ దాట్, బట్ చాలా చాలా బాగా చేశారు మీరు. శ్రీకాంత్ మాస్టర్ చాలా మంచి కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ రెజీనా గారు. అండ్ శర్వరి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో రౌండ్ 3 లో అది ఫైర్ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నాం? యాక్చువల్గా మా సైడ్ నుంచి భూమిక రావాలి, కానీ తనకి కొంచెం లెగ్ ప్రాబ్లం ఉంది. అది కొంచెం సివియర్గా అవ్వడం వల్ల ఒక 15 days రెస్ట్ కావాలని డాక్టర్స్ చెప్పారు. సో ఈరోజు భూమిక పర్ఫామ్ చేయలేదు. ఏమవుతుంది అసలు అందరికి ఇలా అవ్వడం, నాకు హెల్త్ ఇష్యూస్ అవ్వడం నిజంగా, అంటే ఈ టైంలో ఇలా అవ్వడం నిజంగా రియల్లీ సాడ్. లెట్స్ వెయిట్, ఇంకా త్వరగా రికవర్ అవ్వి మళ్ళీ తను వచ్చి పర్ఫామ్ చేయాలన్నది. లెట్స్ వెయిట్ అండ్ సీ. కరెక్ట్ గా మళ్ళీ 15 days లో మళ్ళీ కమ్ బ్యాక్ ఇస్తుంది. సూపర్. లెట్స్ రియల్లీ విష్ రిషికాకి గానీ ఇటు భూమికకి గానీ ఇదే గెట్ స్పీడ్ రికవరీ అని చెప్పి కోరుకుందాము. మరి జడ్జెస్ థర్డ్ రౌండ్ విన్నర్ ని డిసైడ్ చేయాల్సినటువంటి టైం ఇటు నుంచి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి, సో విల్ గో విత్ శర్వరి. ఎస్, భూమిక పర్ఫామ్ చేయడానికి లేదు కాబట్టి మాస్టర్ వైల్డ్ ఫైర్ టీమ్ ఆర్ ద విన్నర్స్. శర్వరి, కంగ్రాచులేషన్స్, రౌండ్ 3 విన్నర్. ఇప్పుడు శర్వరి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది నీకు? వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వు మా సైడ్ ఉన్నట్టు మాట్లాడాలి, వాళ్ళ సైడ్ ఉన్నట్టు మాట్లాడకూడదు. నేను ఆ గ్రూపే కదా. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ మా గ్రూప్. సరే, ఈ గ్రూప్ విధంగానే వెరీ ఇంట్రెస్టింగ్. ఏ గ్రూప్ కి అయినా సరే చాలా మంచి పర్ఫార్మెన్స్ కాబట్టి ఇంట్రెస్టింగ్ అనే చెప్తారు. ఏమన్నా జతిన్ అనుకుంటున్నావా? ఇప్పుడు శర్వరి కట్టేసి ఇద్దరిని కొడుతుంది కదా, అందులో మేల్ క్యారెక్టర్ రీడ్ చేస్తే ఫీమేల్ ఎవరు చేయాలి? ఎవరు చేస్తే బెటర్? ఇక్కడ ఎంతమంది లేడీస్, తేజునా, దిశానా, ఎవరు చేస్తే బెటర్? నా బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో కలిసి నన్ను చంపేస్తున్నారు. దిశ ఖతం, బై బై. ప్లాన్ వేసారా? కాన్సెప్ట్ నీదా? నువ్వు ఇచ్చావా శ్రీకాంత్ మాస్టర్ కి? ఈ వారం ముగిసేసరికి ఫైర్ కంటెస్టెంట్స్ నుండి రాజు, ఝాన్సీ, భూమిక డేంజర్ జోన్ లో ఉన్నారు. వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ నుండి శ్వేతా నాయుడు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ కంటెస్టెంట్స్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా, ఇది ఈ వారం మన కంటెస్టెంట్లతో పాటు మన జడ్జిలతో పాటు మేము మీతో జరుపుకున్నటువంటి ఉగాది పండుగ. తిరిగి వచ్చే వారం మన అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి శ్రీరామనవమి పండుగతో మీ ముందుకు వస్తాం. Until then, you guys take care. నేను మీ నందు along with my team leaders and my contestants signing off. శుభరాత్రి. Good night.